జీసస్ దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈ యొక్క లైవ్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డ పైన దేవుని కృప తోడై ఉండును గాక. ఈ కొద్ది నిమిషాలు ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనను బట్టి ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఏకీభవించండి. లార్డ్ బ్లెస్ దెమ్ ఏ లార్డ్ యెహోవా రాఫా. ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డల ప్రభువా, ఎంతమంది అయితే ప్రభా తను ఈరోజు లైవ్లో ప్రభా తను జాయిన్ అవుతారో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ కృపలో వాళ్ళని వర్ధలింప చేయండి ప్రభువా. అయ్యా, మేం ప్రభా తండ్రి ఏవైతే ప్రభా మా జీవితాల్లో ప్రభువా ఇంకా లేమి కలిగి ఉన్నాయో, ఏవైతే మా జీవితాల్లో ప్రభా తండ్రి ఇంకా అవును ప్రభువా మేము అడుగుచున్నది ఇంకా మా జీవితంలో పొందుకోలేదో ప్రభువా, ఈరోజు అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఇంకా నిరుత్సాహంగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది దుఃఖముతో బాధతో వేదనతో ఉన్నారో ప్రభువా, ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డ పైన నీ హస్తం ఉంచబడును గాక. అయ్యా ఎబ్బేజు ప్రార్థించాడు ప్రభువా, అయ్యా నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. ఈరోజు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాక్యాన్ని మీరు చెప్పబోతున్నారు ప్రభు, ఏదైతే వాక్యం అయ్యా ఈరోజు బిడ్డలు వినబోతున్నారు ప్రభు, తద్వారా ప్రభుత్వం ఈరోజు చాలా మంది జీవితాల్లో విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక. అయ్యా వారికి ప్రభు గొప్ప కృప, వారికి సమాధానంతో వారి ముందు నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసునామమున ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కృప చేత మరి మనందరం కూడా కొన్ని విషయాలను మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. నేను నిన్నటి దినాన మరి దేవుని యొక్క వాక్యము నిజంగా ఫర్గివ్నెస్ గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఏ రీతిగా మరి క్షమించినప్పుడు మనం క్షమించబడతాం, ఏ రీతిగా దేవుడు మనల్ని క్షమిస్తాడో క్లియర్గా దేవుని యొక్క వాక్యము మనందరితో కూడా మాట్లాడిందని నమ్ముచున్నాను. నిజంగా మీరు ఈ యొక్క వాక్యాన్ని బట్టి బ్లెస్ అయిన వారు ఉంటే మీరు చేతులు ఎత్తండి. లెట్ us all glorify his name. ఈ యొక్క విషయంలో దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మరి ఈ రోజు మరి ప్రత్యేకంగా ఒక టాపిక్ పైన పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఒక విషయాన్ని మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మంది వారి జీవితాల్లో మరి నిరుత్సాహముతో ఉంటారు, మరి ఒక భయము కలిగి ఉంటారు, మరి ఈ అనేక మార్లు ప్రయత్నించి మరి వాళ్ళు అలసిపోయిన వారు ఉంటారు. ఈరోజు నేను వీరందరి కొరకు దేవుని ఒక వాక్యం మనతో మాట్లాడబోతుంది. ఒక టాపిక్ ఈరోజు ఏ విషయంలో మాట్లాడబోతున్నాడు, డిప్రెషన్. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఒక డిప్రెషన్ అటువంటి ఒక దురాత్మ, డిప్రెషన్ అటువంటి ఒక మరి చీకటి వారి జీవితాలని ఏలుబడి చేస్తూ ఉన్నదని ఒక మాట చెప్తా ఉన్నాను. ఎందుకంటే డిప్రెషన్ గురించి ఎందుకు మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, చాలా మంది యవనస్తులు కానీ చాలా మంది దేవుని నమ్ముకున్న వారు కూడా మరి ఈరోజు కొన్ని విషయాలలో నిరుత్సాహపడుతూ మరి ఇంకా వీటిని సాధించలేము, ఇది నా జీవితంలో దొరకదు, ఇది నా జీవితంలోకి ఇంకా రాదు, ఇది దేవుడు నాకు ఇంకా ఇవ్వడు అని ప్రార్థించి అలసిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. డిప్రెషన్ నుంచి దేవుడు నేను బయటికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు దేవుడు నమ్ముకున్న బిడ్డగా ఈరోజు నువ్వు డిప్రెషన్లో ఉండడానికి వీలేదని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, బైబిల్లో ఒక వచనం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. బైబిల్ అందరూ కూడా తెరవండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. 1 పేతురు 5:7 నేను చదువుతున్నా చూడండి. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. హల్లెలూయా. ఆయన మీద వేయుడి అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎవరంట? దేవుడు మన విషయమై చింతించుచున్నాడు అనంట. గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తా ఉన్నాడు. చాలా మంది ఈరోజు నిజంగా చింతపడుతుంటారు, వర్రీతో ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దుఃఖముతో ఉంటారు. కొన్ని విషయాలు వారి జీవితంలో జరగనప్పుడు ఈరోజు నీకు చాలా నిరుత్సాహపడుతూ ఉంటావు. ఏదైతే నువ్వు చాలా రోజుల నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావో, మరి ఎగ్జామ్స్ విషయంలో కానీ చదువుతూ మరి ఎగ్జామ్స్ విషయంలో నువ్వు రాసినప్పుడల్లా నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉన్నావా, దేవునితో మాట్లాడతావు. నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు నీకు ఆ జ్ఞానమును పరిపూర్ణంగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. గాడ్ ఈరోజు చాలా మందిని చాలా విషయాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఉద్యోగరీతిగా నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు జాబ్ లేదని నువ్వు బాధపడుతున్నావా? లేదు జాబ్ ఉండి కూడా ఉద్యోగంలో సంతోషంగా నువ్వు ఉద్యోగం చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు చాలా ప్రెషర్స్ వల్ల నువ్వు ఉద్యోగం మానేద్దామని నువ్వు అనుకుంటున్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎట్టి విషయాల్లో కూడా నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో, ఏ విషయంలో చింతించబడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చింత యావత్తు నువ్వు నా పైన మోపు అన్నట్టు చూడండి. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేసినప్పుడు
ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను అందులో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడని క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. చూడండి ఏంటంట, ప్రయాసపడి బర్డన్స్ అనా. ఏవైతే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ బర్డన్స్కి నువ్వు ఏ రీతిగా అయితే నువ్వు బాధపడతా ఉన్నావు, ప్రయాసపడి నువ్వు అలసిపోయి ఉన్నావా, ఇన్ని రోజులు నువ్వు మరి ఒక అనారోగ్యం వచ్చి అనారోగ్య విషయమై నువ్వు మరి ఈ డాక్టరు ఆ డాక్టర్ అని, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని, అక్కడ ఇక్కడ అని తిరిగి 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 అలసిపోయి నువ్వు ఉన్నావా? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయాలు నువ్వు అలసిపోయి ఉన్నావు? నువ్వు ప్రయత్నించి ఉద్యోగం కోసం ప్రయత్నించి నువ్వు అలసిపోయి ఉన్నావా? లేదా వివాహ విషయమై ఏ సంబంధం కుదరట్లేదని చెప్పి నువ్వు అలసిపోయి ఉన్నావా? నువ్వు ఏ విషయమై నువ్వు అలసిపోయి ఉన్నావో ఈరోజు దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈరోజు నిజంగా అలసిపోయి ఉన్నారో, ఎవరైతే ఇప్పటికీ ఇంకా నా జీవితంలో కొన్ని జరగట్లేదని ఇంకా అదే వాగ్దానం పట్టుకొని ఇంకా ప్రార్థిస్తూ ఉన్నారా, దేవునితో మాట్లాడండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు రండి అన్నాడు. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో, వెన్ యూ విల్ కమ్ టు గాడ్ అనా, నేను నీకు విశ్రాంతి కలగజేతును. హల్లెలూయా. చూసారండి, దేవుడు ఏమన్నాడు? నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. ఎస్ గాడ్, ఒక కంప్లీట్ రెస్ట్ దేవుడు నేను ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఈరోజు భారం మోసి కుటుంబ భారమును మోసి ఈరోజు నువ్వు అలసిపోయి ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు ఈరోజు నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. ఎలాంటి విశ్రాంతిని ఇస్తానంటే, నువ్వు ఏ విషయాలను అలసిపోయి ఉన్నావో, దేని విషయమై చింతిస్తున్నావో, ఆ చింత యావత్తు నా మీద నువ్వు మోపు. ఆ చింత ఏదైతే నువ్వు బాధపడుతున్నావో ఈరోజు ఆ విషయాన్ని నాకు తెలియజెప్పు అంటున్నాడు. ఎస్, నిజంగా నిరుత్సాహముతో, దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఇంకో విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథము, ఐజయా చాప్టర్ 40:31. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో ఈ యొక్క మాట చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారంట. ఎవరి కొరకు? దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెడుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారంట. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నీ జీవితాలకు ఈరోజు దేవుడు నీ పక్షమున రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎవరి నిమిత్తమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, చూడండి, ఎదురు చూచు ప్రతి ఒక్కరి పట్ల నూతన బలం పొందుకుంటారంట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యములో చాలా మంది నూతన బలమును పొందుకొందురు గాక. ఆమేన్. దేవుడు ఈరోజు నూతన బలమును మీకు నిశ్చయముగా అనుగ్రహించును గాక. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. పొట్టి జక్కయ్య విషయంలో ఒక విషయం చెప్తాను. అతను యేసు ప్రభుని చూడాలని ఆయన ఎంతో ఆశతో మరి అతను చూస్తే మరి ఆ త్రోపకరటువంటి ఒక మేడి చెట్టు ఎక్కుతాడు. చూడండి, ఆ మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూద్దామని, ఆ జనులందరి మధ్యలో యేసు ప్రభుని చూద్దామని అటు ఇటు తొంగి చూస్తాడు, చాలా ప్రయత్నిస్తాడు. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? మరి ఆయన ఆ ఒక మేడి చెట్టు ఎక్కడానికి కారణం ఏంటంటే, ఆ చెట్టు చూసుకుంటే మనము ఆ చెట్టు ఎప్పుడు కూడా ఈజీగా ఉండదు ఎక్కడానికి, ఎక్కుతున్న కొద్దీ జారిపోతూ ఉంటుంది ఆ చెట్టు. ఆయన ఎన్నిసార్లు ఎక్కి కింద పడి ఉంటాడో ఒకసారి మనం ఆలోచించాలి. కానీ అయినా కానీ నేను యేసు ప్రభుని చూడాలని తను ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా, ఇంకా నేను ఎక్కలేకపోతున్నా చెప్పేసి నేను నిరుత్సాహపడలేదు. అయినాగా నేను ఎక్కాలా ఆ పుట్టి చెక్కే నేను ఎక్కాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూశాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో, యేసు ప్రభు జక్కయ్యా అని యేసు ప్రభుని దేవుడు పిలిచాడు. యేసు ప్రభు మరి ఆ జక్కయ్యా అని పిలిచాడు. హల్లెలూయా. అతని విశ్వాసాన్ని చూశాడు. దేవుని చూడాలన్న ఆశ, యేసు ప్రభుని నేను చూడాలా, ఆయన నన్ను చూచినప్పుడు నా జీవితాల్లో సమృద్ధి, బలము, ఆయన నా పక్షము నా గొప్ప కార్యం చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకం కలిగి జక్కయ్య ఎప్పుడైతే ఉన్నాడో, మరి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని ఇంటిని ఆశీర్వదించాడు అంటారు. ఈరోజు చాలా మంది ఎదురు చూడాలి, యేసు ప్రభు నా జీవితంలో చేస్తాడని, దేవుడు ఎదురు చూస్తాడని, దేవుడు నా జీవితంలో చేస్తాడని ఎదురు చూడాలంట. హల్లెలూయా. మనం ఎదురు చూడమండి. మనం ఎప్పుడు ఎదురు చూడము. ఒక సమస్య రాగానే, ఒక బాధ రాగానే, ఒక దుఃఖం రాగానే లోకం వైపు పరిగెడతాం. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు నాకు ఇస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు
అని మొట్టమొదటిగా మనకు ఎప్పుడు సాయం చేసే వారిని మనం వారి చేతుల వైపే చాచుతాం, వారిని అడుగుతాం, మనం వారి వైపే చేతులు చూస్తాం. ఎవరు ఎక్కడి నుంచి సాయం వస్తుందని చూస్తూ ఉంటాం. ఎప్పుడు మనం క్రైస్తవులుగా మొదటి సహాయమైన ఏదైనా నువ్వు అడిగి తీసుకోవాల్సింది యేసు ప్రభు దగ్గర నుంచే. హల్లెలూయా. అందుకే నీ చింత యావత్తు నా పైన మోపు, నేను నీకు సహాయము చేస్తాను. ఈరోజు ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నా ఆయన యొద్దకు రా. అందుకే సమస్త జనులారా, ఎవరైనా కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన విశ్రాంతిని ఇస్తాడంట. గాడ్ ఈరోజు ఆయన యొద్దకు రమ్మంటాడు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో గాడ్ విల్ బ్లెస్ దెమ్. వారిని వారి ఇంటిని ఆశీర్వదిస్తాడు. పొడి జక్క యొక్క ఇంటిని ఆశీర్వదించినట్లుగా దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమంది ఈ యొక్క బ్లెస్సింగ్ పొందుకోవాలని ఆశపడుతున్నాడు? మీ చేతులు ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడండి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడి మహాకృపలో ఆయన మనకు సహాయము చేయబోతున్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనాన్ని బైబిల్లో వచ్చిన మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, దేనిని గూర్చి అంటే దేనిని గురించి కూడా చింతించకూడదు అంట. చింత మనం ఎప్పుడైతే చింతిస్తామో అది మనల్ని చాలా నలగొడుతుంది. హల్లెలూయా. నువ్వు చింతిస్తున్నావంటే అక్కడ పూర్తిగా నీ శరీరము నిన్ను నలగొడుతుందంట ఈ యొక్క చింత. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, సామెతలు 12:25 ఒక మాట ఉంటుంది, ఒకని హృదయములలో ఒకని హృదయాన్ని విచారము దాన్ని కృంగ చేయును. హల్లెలూయా. చూడండి, ఒకని హృదయంలో ఎవరికైతే విచారం ఉంటుందో అది కృంగ చేస్తుందంట. నీ హృదయం చేస్తుందంట, కృంగదీస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి ఒక మాట అర్థమవుతుందండి? అందుకే ఒక మాట దేవుడు చూడండి, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో, విచారం కలిగి ఉంటావో, అది నీ హృదయం ఏం చేస్తుందనంట, కృంగ చేస్తుంది. నువ్వు కృంగిపోతావు. ఇంకా నీకు ఆదరణ ఉండదు, ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు, నీకు నువ్వు నిరుత్సాహపడతావు. ఎప్పుడైతే వేటి విషయమై చింతిస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఏది నీ జీవితంలో దొరకట్లేదో దాని విషయం నువ్వు చింతిస్తుంటావో, దాని విషయమై నువ్వు చింత యావత్తు దేవుని పైన మోపకుండా నువ్వు అదే చింత పెట్టుకొని ఆ రోజంతా నువ్వు క్యారీ చేస్తూ రేపు ఎలా జరగబోతుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, మరి నాకు నా జీవితంలో ఇది తక్కువై ఉంది, ఇది కొదువై ఉంది, ఎలా సమృద్ధి, ఎలా రేపు నాకు ఎలా నేను ఈ రెంట్ ఎలా కట్టుకుంటాను, లేకపోతే నేను భోజనం ఎలా చేస్తాను, నీ ఎలా రేపటి దినం ఎలా ఉండబోతుంది అని ఈరోజు నువ్వు ఏదైతే చింతిస్తున్నావో దేవుడు ఈరోజు ఆ చింత యావత్తు ఆయన పైన మోపమని చెప్తున్నాడు. చూడండి, దేని గురించి చింతింపకుడి. ఫిలిప్పీలు 4:6 చూడండి, దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ఏది నీ జీవితంలో కావాలన్నా, వాట్ యు వాంట్, ఏది జరగాలన్నా, ఏది చేయాలన్నా, ఏది నీ లైఫ్లో కొనసాగించబడాలన్నా, చూడండి ఏదంట, దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత ఏం చేయాలంట, ప్రేయర్. ఫస్ట్ ఒక సమస్య నీకు ఎదురైందా, ప్రార్థన చేయాలా. ఆమేన్. యూ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చేయాలా. ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు వాక్యబడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితము ప్రార్థన జీవితంగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా, ప్రార్థించాలా. నువ్వు పెడితే ప్రార్థన చేసేటువంటి గుణం నీకు ఉంటుందో, దేవునితో ఒక సంబంధం కలిగి నువ్వు ఉంటావు. దేవునితో నీకు ఒక అన్యోన్య సంబంధం నీకు ఏర్పరచబడుతుంది. దేవునికి నీకు కనెక్షన్ ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడాలంటే ఆ వ్యక్తికి నువ్వు ఫోన్ చెయ్యండి, నువ్వు ఇక్కడ నుంచి కాల్ నంబర్ డైల్ చేసి కాల్ చెయ్యండి, ఆ వ్యక్తికి రింగ్ అవుతుందా, ఆ వ్యక్తి ఎత్తి ఫోన్ మాట్లాడతాడా? అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఆ వ్యక్తి అక్కడ నుంచి ఆన్సర్ నీకు రిటర్న్ చేస్తాడు. అంటే నువ్వు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నావు, ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. మరి ఇలానే దేవునితో కూడా నువ్వు మాట్లాడాలి. నీ సమస్య ఏదో నువ్వు దాని గురించి మాట్లాడాలా. వాక్యం చెప్తా ఉంది, నీ నోరు బాగా తెరువుము, దాన్ని నేను ఏం చేస్తాను, నింపెదను. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి అడుగుతావో దేవుడు నీ నోరుని నింపుతాడంట. గాడ్ విల్ ఫిల్. హల్లెలూయా. మౌనంగా ఉండి, అవునా, బాధపడుతూ, ఏడుస్తూ, మూలుగుతూ, ఎవరికి చెప్పుకోక, అవునా, మీ కుటుంబం పైన, అవునా,
నీ భర్త పైన కానీ, నీ భార్య పైన కానీ, అవునా, నీ ఉద్యోగం చేస్తున్నటువంటి నీ ఆఫీసర్ పైన కానీ, నువ్వు ఎవరిపైన కానీ నువ్వు కోపం ఉంచుకొని, నువ్వు అలిగి, నువ్వు దుఃఖంగా ఉండి బాధపడుతూ నీ హృదయంలో పెట్టుకొని ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక ఈరోజు నిరుత్సాహపడుతున్నావా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అందుకని చూడండి, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా. హల్లెలూయా. ఆయనకి ఇచ్చుటను మానకూడదు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాల్సిందే. హల్లెలూయా. చూడండి, అందులోనే కింద వచనం చూస్తే 4:7, ఫిలిప్పీలు 4:7లో ఇంకో వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము, చూడండి, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. అందరూ చెప్పండి, దేవుని సమాధానం అని పలకండి నోరుతుంది. దేవుని సమాధానము అనండి. మనుషులిచ్చు సమాధానము కాదు, ఈ లోకమిచ్చు సమాధానము కాదు, దేవుడి నుంచి వచ్చు సమాధానము. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే నీ సమాధాన పరుస్తాడో నీ జీవితంలో చాలా విషయాలలో నువ్వు నెమ్మది పరచబడతావు. హల్లెలూయా. అక్కడ నేను ఇంకా ఎవరు ఓదార్చినటువంటి అవసరం లేదు. ఒంటరి వారిని అయిపోయాను, ఎవరు నాకు ఓదార్చేవారు లేరని చెప్పేసి నిరుత్సాహపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నీకు సమాధానం కలగజేస్తాను. హల్లెలూయా. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుని సమాధానము నీ హృదయములకు కావలిగా ఉంటుంది ఈరోజు. ఆమేన్. అందరూ ఈ వాక్యం వింటున్న వారు, మీ పక్క వారు ఎవరుంటే వారితో చెప్పండి, లేదా నువ్వు నోటితో పలుకు, ఈరోజు దేవుని సమాధానము నా హృదయమునకు నా తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సమాధానము నా హృదయములకు నా తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పాలనంటే, ఎప్పుడైతే నీ హృదయమునకు ఎప్పుడైతే మరి కావలి ఉంటుందో, మరి అక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, దేవుని సమాధానం నీకు తోడై ఉంటుంది. దేవుని సమాధానం ఎప్పుడైతే నీకు తోడై ఉంటుందో నీ జీవితంలో నువ్వు ఎన్నడూ నిరుత్సాహపడవు, ఎన్నడూ నువ్వు దుఃఖం కలిగి ఉండవు, ఎన్నడూ నువ్వు బాధ కలిగి ఉండవు. గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. దేవుడు ఎప్పుడు నువ్వు ఆశీర్వదిస్తాడు అని నేను విడిచిపెట్టాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ. అందరూ చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నందువలన నేను సమస్తమును జయించగలుగుతాను. అందరూ చెప్పండి, దేవుడు నాకు తోడై ఉండడం వలన నేను సమస్తమును జయించగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అందరూ చెప్పండి, ఆదరణ కలిగించు మాట. అందరూ చెప్పండి, ఆదరణ కలిగించు మాట. ఈరోజు దేవుని యొక్క ఆదరణ కలిగించు మాట నిన్ను ఈరోజు విశ్వాసంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇంకో వచనం చూద్దాం బైబిల్లో నుంచి. ప్రకటన గ్రంథం తీయండి అందరూ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఈ వచనాలను చెప్తూనే కూడా మీరు రాసుకోండి, తర్వాత మీరు చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నా చూడండి. ఒక మాట అక్కడ పరిశుద్ధాత్మ మీరు రాసి ఉన్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏం చేస్తారంట అండి? ఎవరైతే ఈరోజు నిజంగా కన్నీళ్లు పడుతూ కన్నీళ్లతో మరి దుఃఖముతో ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో, నిజంగా దేవుడు మీ ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేయబోతున్నాడట. హల్లెలూయా. ఏ విషయమై నువ్వు ఏడుస్తున్నావో ఈరోజు నా ప్రభువు నీ కన్నీళ్లను తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి, ఈరోజు నా కన్నీళ్ళని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీ కన్నీళ్ళని దేవుడు నాట్యంగా మార్చునుగాక. ఆమేన్. God will change your times and seasons today. Hallelujah. చూడండి, అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖము ఏడుపైనను, చూడండి, వేదనైనను ఇక ఉండదు. ఏముండదంట? దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట, వేదనైనను ఇక ఉండదు. చూడండి, మొదటి సంగతులు గతించిపోయినను. అవునా? చూడండి, అందుకే దేవుడి రోజు నీ జీవితంలో ఏమంటాడంటే, దుఃఖము, ఏడుపు, వేదన కూడా ఇక నీ జీవితంలో ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి రోజు ఇక వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో నుంచి ఆ దుఃఖాన్ని దేవుడు తీసివేయునుగాక. ఆమేన్. సో అందుకే బాధ, దిగులు, వేదన ఈరోజు పడ్డానికి వీల్లేదు. ఆమేన్. అందుకే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఒక్క మాట, దేవుని ఒక్క మాట చాలు మన జీవితం మార్చబడ్డానికి. దేవుడి ఇచ్చేది ఒక్క వాగ్దానము చాలు ఈరోజు నీ జీవితంలో దేవుడు మార్పుని తీసుకురావడానికి. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా నీకు సమాధానం ఇస్తున్నాడు, తోడై ఉన్నాడు.
యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంది చూడండి. ఈ యొక్క మాట చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవరైతే మనసు దేవునికి దగ్గరగా ఆనుకొని ఉంటారో దేవుడు అంట వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నీ మనసులు ఎప్పుడైతే దేవునికి ఆనుకొని ఉంటాయో అప్పుడు పూర్ణ శాంతి, అందరి పని పరిపూర్ణమైన శాంతి దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈరోజు ఆ పరిపూర్ణమైన శాంతి మనకు అందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట చదువుతాం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఎవరి యందంట? దేవుని యందు, యేసుక్రీస్తు యందు అవునా మనకేంట సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏంటంట? లోకములో మీకు శ్రమ కలుగును. ఈ లోకంలో మనం ఉన్నందుకు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకోవాలంట? ధైర్యము తెచ్చుకోవాలి. నేను లోకమును జయించి ఉన్నాను. ఏమేన్ యేసుప్రభు అంటున్న మాట ఏమన్నా తెలుసా? ఈరోజు మీకు సమాధానము కలుగునట్లు, మీ జీవితంలో సమాధానము కలుగునట్టు ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యముగా ఉండండి. అందరు చెప్పండి, పక్కవారితో చెప్పండి, నీకు శ్రమ కలుగుతున్నదా? ధైర్యముగా ఉండు అని చెప్పు. హల్లెలూయా. ఈరోజు దుఃఖం వచ్చిందా? ధైర్యముగా ఉండు. నీకు బాధ కలిగిందా? ధైర్యముగా ఉండు. చాలా మంది ఈరోజు ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఒంటరిగా అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు ఈరోజు ఎవరు కూడా ఏది ఇచ్చేవారు లేరు అని చెప్పేసి చాలా మంది దుఃఖముతో బాధపడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, ఒక ఉదాహరణ బైబిల్ నుంచి మీకు మాట చెప్తాను చూడండి. 12 సంవత్సరాల నుంచి మరి కాలు చేయి పడిపోయి మరొక శవం లాగా మరి బెతెస్దా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉండడం మనం చూస్తాం బైబిల్లో. హల్లెలూయా. పూర్తిగా అతను బ్రతికున్న ఒక శవముల వలె, అసలు పూర్తిగా తన శరీరము పూర్తిగా అసలు లేవలేని స్థితి. తరచుగా దేవదూత పరలోకం నుంచి దిగొచ్చి ఆ కోనేరును, ఆ బెతెస్దా కోనేరును ఎప్పుడైతే కదిలిస్తూ ఉంటుందో, మరి ఆ నీళ్ళను కదిలించినప్పుడు ఎవరైతే ఫస్ట్ దిగుతారో వారు స్వస్థపరచబడతారు అన్నప్పుడు, మరి 12 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడంట ఆ వ్యక్తి. 12 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడలేదు. అంటే మొట్టమొదటిగా ఆ దూత వచ్చి కదిలించినప్పుడు మొట్టమొదటిగా అతన్ని దింపేవారు ఎవరు లేరంట. 12 సంవత్సరాల నుంచి ఎవరు లేరు అతని జీవితంలో. అతను దిగితే అతను స్వస్థపరచబడుతుండే కదా. హల్లెలూయా. ఒక అద్భుతాన్ని చూస్తుండే కదా. కానీ అలా 12 సంవత్సరాల నుంచి నిరుత్సాహపడుతూ దుఃఖముతో, బాధతో, వేదనతో ఆ మంచం మీద అలా పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని రోజుల సంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత వేదన కలిగి నువ్వు ఈరోజు బాధపడుతూ ఉన్నావా? ఇల్లు కట్టుకోలేక, అయ్యా 10 సంవత్సరాలు అయిందయ్యా, 20 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్న దేవా, సొంత ఇల్లు లేదు ప్రభా, అయ్యా 10-20 ఏళ్ళు అవుతుంది ప్రభా, నాకు పిల్లలు లేరు ప్రభా, అయ్యా అందరూ గొడ్రాలు అంటున్నారు ప్రభా, నీకు పిల్లలు పుట్టరు, ఇంకా ఎందుకు నువ్వు పనికిరావు అంటున్నారు ప్రభా. ఈరోజు మా అత్త నా భర్తకి వేరే వివాహం చేస్తా అంటుంది అయ్యా. ఎంతమంది ఈరోజు నిజంగా నిరుత్సాహముతో, బాధతో, దుఃఖముతో ఉన్నారో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడండి. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా యేసు ప్రభుకి సమస్తము సాధ్యమే. ఆమేన్. నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఆయన పరిపూర్ణమైన సమాధానం మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ 12 సంవత్సరాల నుంచి మరి అదే రీతిగా అక్కడ పడినటువంటి ఆ వ్యక్తిని చూడండి, యేసుప్రభు వచ్చి నీకేం కావాలని వేసి అడిగినప్పుడు మరి ఆ వ్యక్తి అంటున్నమాట ఏంటో తెలుసా? అయ్యా పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు మరి ఫస్ట్ దింపేవాళ్ళు లేరయ్యా, అయ్యా నేను ఇక్కడే పడి ఉన్నానయ్యా అని చెప్పేసి అని ఏసైకి తన బాధ చెప్తుంటే ఏసై అన్నాడు, నువ్వు లేచి నీ పరపెత్తుకొని నువ్వు వెళ్ళు అంటాడు. నువ్వు లేచి నీ పరపెత్తుకొని నువ్వు వెళ్ళు అన్నప్పుడు
ఆ వ్యక్తి ఒక్క మాట విని, హల్లెలూయా, యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట విని తను లేచి పరుపెత్తుకొని వెళ్తాడు. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ క్షణంలోనే, నిమిషాల్లోనే దేవుడు అద్భుత కార్యమును తన జీవితంలో దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గాడ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ మిరాకిల్ ఇన్ హిస్ లైఫ్. 1 సంవత్సరం కాదండి, మనము ఒక వారం రోజులు బెడ్ మీద అలా పడుండి కాళ్ళు చేతులు పని చేయకుండా ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు, ఒంటరి వాడు ఒక్కడే అక్కడ పడున్నాడు. ఈరోజు నువ్వు ఒక్కదాని అయిపోయావు. ఎవ్వరిని మాట వినేవాళ్ళు లేరు, నీకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను ఆదరించే వాళ్ళు లేరు, నీకు ఆదరణ కలిగించే వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరని నువ్వు చింతిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చింత యావత్తు ఆయన పైన మోపు. ఏ డిప్రెషన్లో నువ్వు ఉన్నావు, ఈరోజు దేవుడు నేను విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ టుడే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఆయన ఒక్క క్షణంలో మార్చును గాక. హల్లెలూయా. లెట్స్ సీ ఇంకొక వచనం చూసి మనం ముగించుకుందాం. ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:4. ఈ వాక్యమును ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. చూడండి, దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. అంటే ఎల్లప్పుడూ ఎలా ఆనందిస్తాం? బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. ఇలాంటి స్థితిలో కూడా నేను ఆనందించాలా? ఎలా 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 నేను ఆనందించగలుగుతాను? అన్నికి ఈరోజు ఆలోచన ఉండొచ్చు. అందుకే కీర్తనలు 27:10 దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కీర్తనలు 27:10 ఒక మాట చెప్తున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టినా దేవుడు నిన్ను చేరదీస్తాడంట ఈరోజు. అందుకే ఆయన నీకు చేరదీసేవాడు నీకు ఉన్నందువలన ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. మరలా దేవుడు చెప్తున్నాడు ఆనందించు. ఈరోజు దేవాది దేవుడు నీ ఎడల ఆయన ఒక గొప్ప కృపను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ప్రభా, ఈ నిమిషం ప్రభా, నాకంటే ఘోరమైన స్థితిలో ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా, నన్ను ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన, నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచిన ప్రభా, దీనిని బట్టి నీకే మహిమ కలుగును గాక అని నువ్వు ఈ విషయమై ఇప్పుడు దీని విషయమై నువ్వు సంతోషం కలిగి ఉన్నప్పుడు, ఎస్, గాడ్ విల్ మేక్ యువర్ లైఫ్ ఇన్ ఎ రిజాయిస్ వే. హల్లెలూయా. అందుకే ఈరోజు నీ సంతోషమైన జీవితంగా నీ జీవితం మార్చబడును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఈరోజు ఒంటరిగా ఉన్న నీ స్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా గొప్పగా మార్చును గాక. లెట్ us all pray. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. లెట్ us all pray. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు, అద్భుతములు చేయవాడ గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా అవును తండ్రి, నిరుత్సాహముతో, దుఃఖముతో, వేదనతో, బాధతో అయ్యా మా జీవితాల్లో మేము ఈరోజు అయ్యా జీవిస్తున్నప్పుడు ప్రభా తండ్రి యేసయ్యా, అవును ప్రభా, పుట్టి జక్కే దగ్గర నువ్వు వచ్చినావు ప్రభా. అయ్యా 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే అయ్యా పెరాలసిస్తో బాధపడుతున్నట్టు ఆ వ్యక్తి దగ్గర వచ్చి ఆ బిడ్డ స్వస్థపరిచినావు ప్రభా. ఈరోజు అనేకమైన గొప్ప అయ్యా అవును తండ్రి సమస్యలు అయ్యా నా జీవితంలో ఇదే చాలా పెద్ద సమస్య, దీని నుంచి నేను బయటికి రాలేను అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డను విడిపించండి నాయన. ఈరోజు మా జీవితంలోకి రండి ప్రభా. యేసయ్య మా ఎద్దకు వచ్చి మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బాగు చేయండి ప్రభా. ఈరోజు డిప్రెషన్లో అయ్యా విరిగి నలిగిన హృదయముతో ఏ బిడ్డ అయితే ఉందో ప్రభా, ఏ బిడ్డ దుఃఖముతో ఉందో, వేదనతో ఉందో, ఏడుపుతో అయ్యా ఇంకా నా జీవితం మార్చబడదు, నా భర్త మారడు, నా కుటుంబం మారదు అయ్యా, ఎవరైతే ప్రభా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో నెగిటివ్ థాట్స్ అన్ని యేసు నామమున కొట్టివేయబడును గాక. అయ్యా ప్రతి బిడ్డ పైన నీ హస్తాల నుంచి వారిని దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలందరికీ కావాల్సినటువంటి గొప్ప మేలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డలు ప్రభా, ఎవరైతే ప్రభా ఈరోజు ఇంకా నిరుత్సాహముతో, బాధతో, వేదనతో ఉన్నారో ప్రతి బిడ్డ ఈరోజు వారి కన్నీళ్లు నాట్యంగా మార్చబడును గాక, దుఃఖము సంతోషంగా మార్చబడును గాక. అవును తండ్రి, ఈరోజు అవిశ్వాసము విశ్వాసంగా మార్చబడును గాక, అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడును గాక. లార్డ్ బ్లెస్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ యెహోవా రఫా. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. లైవ్ లో చూపించిన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ఈరోజు జాయిన్ అయిన వాక్యమైన ప్రతి బిడ్డ పైన నీ హస్తాన్ని నుంచి వారిని ముందు నడిపించి అనేక విషయాలు బలపరిచి ప్రభా మీరే గొప్ప సాక్ష్యమును వారి జీవితంలో మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మహాకృపను బట్టి, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి, ఎస్ మీరు ఒంటరిగా ఉన్నవారు కాదు, దేవుడు మీకు తోడే ఉన్నాడు. తల్లిదండ్రులు మేము విడిచిపెట్టినా ఆయన నిన్ను చేరదీను అని చెప్పి దేవుడు గొప్ప వాక్యాన్ని మనతో మాట్లాడాడు కనుక, ఎస్ ఏ స్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దుఃఖంతో ఉండొద్దు, ఆయన వద్దకు రండి. ఈరోజు యేసయ్య నిన్ను బాగు చేయని ఆశపడుతున్నాడు కనుక నీ జీవితాన్ని గొప్పగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ఎస్ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు బ్లెస్ అయ్యారని నమ్ముతున్నాను. ఎవరైనా మీ టెస్ట్ మనీస్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో మీ టెస్ట్ మనీస్ మాకు తెలియజెప్పండి. మీకు ప్రార్థన అవసరాలు ఉంటే మీరు కాల్ చేసి ప్రేయర్ చేయించుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఆల్ టుమారో. రేపటి దినాన మరి ఒకసారి బైబిల్ స్టడీలో మనం కలుసుకుందాం. అనుదినము మనం జాయిన్ అవుతున్నాం. ఈ రీతిగా దేవుడు మనం బ్లెస్ చేస్తున్నాడు కనుక ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినడము చాలా ముఖ్యం మన జీవితంలో. ప్రతిరోజు ఆహారం, శరీర ఆహారం ఎట్లనో ఆత్మీయ ఆహారం అంతే. కాబట్టి ప్రతిరోజు జాయిన్ అయిన ప్రతి బిడ్డ పైన దేవుడు కృప తోడై ఉండును గాక. గొప్ప గొప్ప టెస్ట్ మనీస్ మీరు ఇచ్చుదురు గాక. ఆమేన్. సీ యూ ఆల్ టుమారో. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.